శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘోర ప్రమాదం జరిగింది. దొంగపిండి గ్రామం వద్ద వంతెన కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలిపోయింది. ఇక ప్రమాదం నుంచి త్రోటిలో ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. ఇంకా గ్రామానికి ఇదే ఏకైక మార్గం కావడంతో రవాణా నిలిచిపోయింది. దొంగపిండి గ్రామానికి బాహ్య ప్రపంచంతో అసలు సంబంధాలు తెగిపోయాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గ్రామస్తులు. అత్యవసర వైద్య సేవల కోసం నానా పాటలు పడుతున్నారు జనాలు. ఇక అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలంటూ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఇక విజువల్స్ లో చూసాం కదా, ఈ గ్రామానికి ఆ ఒక్క వంతెన ద్వారా మాత్రమే బయటికి రాగలరు ఈ గ్రామస్తులు. అలాంటిది ఒక లారీ వెళ్తుంటే ఆ వంతెన కూలిపోయింది. ఆ పక్కన చిన్న మార్గం ఉంటే ఇక బయటికి వెళ్లాల్సిన వాళ్ళు తప్పేది లేక వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆ మార్గం ద్వారా ఆ పక్కన ఉన్నటువంటి చిన్న సిమెంట్ దాని మీద వాళ్ళు వెళ్లిపోతూ ఉన్నారు. ఆ కొంచెం వంతెన మీద ఆ వంతెన పట్టు తప్పితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అధికారులు తొందరగా స్పందించి వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, వంతెన కూలిపోవడంతో తమ ప్రాణాలని పణంగా పెట్టి అక్కడ బైకర్స్ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటిది ఇది కూలిపోవటం గురించి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో చోటు చేసుకున్న వంతెన కూలిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు అయితే గురి చేసింది. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న దొంగపిండి పూర్తిగా మత్స్యకారులపై ఆధారపడి ఉన్న గ్రామం. అయితే ఈ గ్రామానికి ప్రధాన రాకపోకల మార్గంగా ఉన్న బంధం చెడు డ్రైన్ పై నిర్మించిన వంతెనపై ఇసుక లోడుతో వెళ్తున్న భారీ లారీ వెళ్లే సమయంలో ఒక్కసారిగా వంతెన అయితే కూలిపోయింది. దీంతో లారీ కూడా వంతెనతో పాటు కుంగిపోయిన ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు లారీ డ్రైవర్ అప్రమత్తమై వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి అయితే సురక్షితంగా బయట పడగలిగారు. అయితే లేకపోతే ఈ ఘటన మరింత విషాదకరంగా మారే అవకాశం ఉండేది. అయితే స్థానిక సమాచారం ప్రకారం కూడా ఈ వంతెన 1983 సంవత్సరంలో నిర్మించబడింది. దాదాపు 4 శతాబ్దాలకు పైగా కాలం గడిచిన ఈ వంతెనపై ప్రస్తుతం శిథిలావస్థ చేరుకుంది. గతంలో వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని ఆ టెండర్లు కూడా పిలిచినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు అయితే ముందుకు సాగలేదు. అనంతరం లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేపట్టిన అవి తాత్కాలిక పరిష్కారాలుగా మిగిలిపోయాయి తప్ప కాలక్రమేణా వంతెన బలహీనపడడం, ఇటీవల భారీ ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ వాహనం వంతెనపైకి రావడంతో నిర్మాణం మరింత దెబ్బతిని పెద్ద గొయ్యి అయితే ఏర్పడింది. చివరకు అదే బలహీనత ఈ ప్రమాదానికి కారణమైనట్లయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో వంతెన మధ్య భాగం పూర్తి కూలిపోవడంతో ఇసుక లారీ కాలువలో పడిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే సమీపంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ పైప్ లైన్లపై వాహనం నిలిచిపోవడంతో మరింత పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం వంతెన పూర్తిగా దెబ్బతినడంతో మోటార్ సైకిళ్లు మినహా ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో దొంగపిండి గ్రామానికి రాకపోకలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే గ్రామ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా, విద్యార్థుల పాఠశాలలకు అటు కళాశాలకు చేరుకోవాలన్నా, అత్యవసర వైద్య సేవలు అందాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ బ్రిడ్జిపై అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ఇటు నిత్యావసర వస్తువుల సరఫరా కానీ అత్యవసర సేవలన్నీ కూడా ఈ వంతెన వల్ల చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఘటన సమాచారం అందుకున్న అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలించారు. అయితే వంతెన కూడడానికి గల కారణాలపై విచారణ చేపడుతూనే గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఏర్పాటుపై దృష్టి సాధించాలని చెప్తున్నారు. అయితే గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కాలిక వంతెన లేదా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని ఆ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. రైట్, మరి అధికారులు దీని మీద స్పందించారా? అక్కడికి వచ్చి ఆ వంతెన పరిశీలించడం జరిగిందా? అధికారులు అయితే సంబంధిత అధికారులందరూ కూడా వచ్చి ఆ వంతెన అయితే పరిశీలించడం జరిగింది. కానీ వేరే మార్గం లేక ఇప్పుడు దాని మీద యోచన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తాత్కాలిక వంతెన అయినా సరే నిర్మించి దీని మీద ఎవరికి కూడా అటు స్థానికులు కానీ అటు ఈ అవతల గ్రామానికి కానీ ఇక్కడ ఈ గ్రామానికి చెందిన స్థానిక గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే
తాత్కాలిక వంతెనగా త్వరగతిని నిర్మిస్తామని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన ఒక గ్రామానికి మాత్రమే పరిమితమైన సమస్య అయితే కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాల క్రితం నిర్మించిన అనేక వంతెనలు, అటు రహదారులు, ప్రభుత్వ భవనాలు ప్రస్తుత శిథిలావస్థలో ఉన్నాయి. తరచు మరమ్మతులు చేస్తున్నప్పటికీ కూడా వాటి నిర్మాణం బలంగా తగ్గిపోతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు దొంగపిండి ఘటన ఒక హెచ్చరికగా తీసుకున్న అధికారులు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత వంతెనలు, అటు రహదారులు, ప్రభుత్వ భవనాలపై ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉంది. ప్రమాద స్థితిలో ఉన్న నిర్మాణాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయడం లేదా కొత్త నిర్మాణాలను చేపట్టడం అత్యవసరంగా ప్రస్తుతం భావించవచ్చు. లేదంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి కూడా దారితీసే ప్రమాదం అయితే ఉంది. దొంగపిండి ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడటం అదృష్టకరమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఖచ్చితంగా ఉంటుంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరా. ఇక ఈ ఘటనలో త్రూటిలో ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. ఇదే ఘటన పెను ప్రమాదానికి కూడా కారణమై ఉండేది. ఇలాంటి అంటే ఎప్పటికప్పుడు కూడా వంతెనలు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి, వాటి పరిస్థితి ఏ విధంగా చెక్ చేస్తూ ఉండాలి. అలాంటిది ఎప్పుడో 4 దశాబ్దాలకు పైగా అయిపోయింది ఈ వంతెన నిర్మించి. అయినప్పటికీ కూడా దీని మీద అధికారులు ఎటువంటి పట్టింపులు కూడా అంటే ఏది పట్టించుకోకుండా ఈ వంతెన పరిస్థితి ఏంటి అన్నది కూడా చూడకుండా ఇలా ఈ విధంగా హెవీ డ్యూటీ ఉన్నటువంటి లారీస్ ని అలౌ చేయటం వల్ల ఇప్పుడు ఆ వంతెన ఒక మొత్తం కూడా కూలిపోయింది. ఆ గ్రామస్తులు బయటికి రావాలంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. మరొకవైపు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మరి ఆ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న అంచు మీద వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. అధికారులు తొందరగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలి అని చూస్తూ ఉన్నాం. ఇక మరొక వైపు ఈ విధంగా పాత వంతెనలను వీటన్నిటిని కూడా ఒకసారి అసలు అవి ఏ స్థితిలో ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయా, మరమ్మతులు చేయాలా, లేకపోతే కొత్త వంతెనలు అవసరమైతే ఇలాంటివి అక్కడ ఉన్నటువంటి అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుంది.